నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణ పురవీధుల గుండా అట్టహాసంగా శ్రీ కాళికాదేవి అమ్మవారి శోభాయాత్ర. భారీగా పాల్గొన్న భక్తులు. తమ కొడుకు ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్న తాండూరు పట్టణానికి చెందిన కైసర్ తల్లిదండ్రులు. వషీరాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ నారాయణ రెడ్డి. ఇటీవల కురిసిన వర్షానికి మిర్చి పంట నష్టం, ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన రైతు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించే శ్రీ కాళికాదేవి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం అమ్మవారి ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. శ్రీ కాళికాదేవి దేవాలయం దగ్గర నుండి భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్, ఇందిరా చౌక్, వినాయక్ చౌక్ తదితర ప్రధాన కూడళ్ల గుండా అమ్మవారి ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. భజన, పోతురాజు విన్యాసాలు, కోలాటం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి టి నరేందర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు.
తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న మహమ్మద్ కైసర్ వయస్సు 17 ఈ నెల 16వ తేదీ నుండి కనబడడం లేదు. తాండూరు పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన కైసర్ ఆచూకీ కోసం బంధువుల దగ్గర, తెలిసిన వారి దగ్గర ఎంత వెతికినా ఫలితం లేనందున సోమవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు తండ్రి మౌలానా, తల్లి షాజహాన్ తెలిపారు. కాగా స్నేహితుల మధ్య గొడవన లేదా మొదటి సంవత్సరంలో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినందుకు ఎక్కడికైనా వెళ్ళాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు కైసర్ ఎవరికైనా కనబడితే తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో లేదా తమకు తెలపాలని తల్లిదండ్రులు కోరారు. कैसर आप कहाँ भी है, घर को अजय हम लोग बहुत परेशान हैं। जो कोई भी बच्चे को देखे तो फौरी घर को जो है इत्तला करो। बहुत परेशान है कैसर, हम लोग बहुत परेशान हैं। जहाँ कहीं भी है तो घर को आ जा बेटा, जहाँ कहीं भी है घर को आ जा। अस्सलाम वालेकुम, ये मेरा नाम अर्शिया फ़ातिमा है। मैं मोहम्मद मौलाना की बेटी बात कर रही हूँ। मेरा भाई जुलाई 16 से लापता है। मेरे भाई का नाम मोहम्मद खैसर है। जूनियर कॉलेज में पढ़ते हैं, उन्होंने इंटर सेकेंड ईयर है, HEC कर रहे। जुलाई 16 से लापता है। पुलिस ने कंप्लेंट भी कराए, उधर भी सब जने ढूंढ रहे मगर उन्हें अभी तक नहीं मिल रहे। ये सबसे मैं गुजारिश कर रही हूँ, मेरा भाई जहाँ कहीं भी है, अगर कौन मेरी जिधर भी न्यूज़ जा रही है और सबसे गुजारिश कर रही हूँ, सब जने ये वीडियो को कितना शेयर करना है शेयर करिए। अगर मेरा भाई भी देख रहा है तो कहाँ भी है तो हमको एक कॉल करिए। अगर आप लोग किसी के पास भी अगर मेरा भाई है तो हम लोग को कांटेक्ट करिए आके, यही बोलना चाह रही हूँ मैं। मेरा भाई तांडूर जूनियर कॉलेज विकाराबाद डिस्ट्रिक्ट तेलंगाना में पढ़ता। मेरा भाई जहाँ कहीं भी है उससे गुजारिश कर रही हूँ मैं, जहाँ कहीं भी है किसी के पास भी है तो घर को आ जाओ। अगर पुलिस स्टेशन में भी आना डर हो रहा है उसको तो हमारे घर को आ जाओ। उसके वजह से हमारे घर के दरवाजे खुले हैं हमेशा। अम्मी अब्बा बहुत परेशान है, कैसा तू जिधर कहीं भी है जिधर भी है बस आ जा बस। जी मेरा अगर किसी को भी मेरे भाई के बारे में कुछ भी मालूम हो रहा है तो मेरे नंबर पे कांटेक्ट करिए 7032500293। వషీరాబాద్ పోలీస్ స్టేషన్ను సోమవారం ఎస్పీ నారాయణ రెడ్డి సందర్శించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఫిర్యాదులను, పాత ఫైల్స్లను పరిశీలించారు. తెలంగాణ, కర్ణాటక 2 రాష్ట్రాల సరిహద్దు పోలీస్ స్టేషన్ కనుక ఎలాంటి అక్రమ రవాణా జరగరాదని ఎస్పీ పోలీసులకు సూచించారు. పోలీసుల పనితీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్, రైటర్, లాకప్, SHO గది రికార్డులను పరిశీలించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు మరియు వ్యాపార సముదాయాల నిర్వాహకులకు సీసీ కెమెరాల నిర్వహణ, సైబర్ క్రైమ్ తదితర విషయాల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు రూరల్ సిఐ అశోక్, SI రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దేముల్ మండల కేంద్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి మిర్చి పంట రైతు కంట కన్నీళ్లను మిగిల్చింది. పెద్దేముల్కు చెందిన మాలె బసమ్మ తనకున్న 3 ఎకరాల భూమిలో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించి జీవనం సాగిస్తున్నారు. కాగా గత వారం రోజులుగా కురిసిన వర్షానికి మిర్చి పంట పూర్తిగా మురిగిపోయి రైతు కంట కన్నీళ్లను మిగిల్చింది. పంటకు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టం జరిగినట్లు రైతు మాలె సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సంతోష్ వేడుకున్నారు. మిత్రుల నా పేరు గురువప్ప. ఇక 1 ఎకరాల మొత్తం కూరగాయలు పెట్టిన. కూరగాయలు అంటే మొత్తం దానికి ఇప్పటి వరకు 50,000 ఖర్చు అయింది. పెట్టిన పెట్టుబడి లేదు. మిర్చి మొత్తం ఆగస్టులో వస్తుందని అనుకున్నాము. ఆగస్టులో వస్తా అనుకుంటే వానలు పడి మొత్తం ఖరాబ్ అయింది. కాబట్టి మొత్తం నాకు 3 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమిలో 2 ఎకరాలు పత్తి పెట్టిన, 1 ఎకరా కూరగాయలు పెట్టిన, అర్ధ ఎకరా మిర్చి పెట్టిన. మిర్చికి 30,000 అయింది. వేరే పంటలకు 20,000 అయింది. అవి కొంచెం పర్వాలేదు కానీ మిర్చి మాత్రం మొత్తం లాస్ ఉన్నది. పత్తి కూడా 2 ఎకరాలు పెట్టినా మొత్తం ఆగు పక్కకు ఉంటుంది. అది వచ్చిపోయింది. మనకు సబ్సిడీ ఇస్తాము, అది ఇస్తామంటారు. కాబట్టి మనం ఇంకొక హార్టికల్చర్ ఉండి ఒక ఉద్యాన శాఖ ఒక వ్యక్తి ఉండడానికి ఆయన సూచనల మేరకు మనకి ఏమైనా ఇస్తే మనం బాగుపడతాం. అవి ఇస్తున్నాం, ఇవి ఇస్తున్నాం చెప్పుడు తప్ప ఏమీ లేదు. ఇంకొకటి గవర్నమెంట్ ఏమనుకుంటున్నా అంటే గవర్నమెంట్ వాళ్ళకి పైసలు ఇస్తాం, వీళ్ళకి పైసలు ఇస్తాం, రైతును ఆదుకుంటామంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడు వాళ్ళకైతే ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు తప్ప కానీ నిజమైన రైతులకు ఎవరు లేదు. నువ్వు ఏంటన్నా చూడు ఈ విధంగా ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలి? కాబట్టి గవర్నమెంట్ కొంచెం మాకు ఆదుకొని ఏ విధంగా ఒకసారి శ్రేణికి కూడా వచ్చి చూడమను.
అగ్రికల్చర్ ఉన్నారు, ఒకసారి నా చేనుకి వచ్చి చూడు, మనం రోడ్డు పక్కనే ఉంటుంది, కిలోమీటర్ పక్కల. నేను వీటికి 2 మాటలు కూడా చెప్పిన ఇంతకుముందు టమాటా పెట్టినప్పుడు, సార్ రాండి మీరు ఒకసారి నా చేను చూడండి అని. రాలేరు ఇప్పటి వరకల్లు. ఇది పరిస్థితి. దీని పరిష్కారం ఏం చేస్తారో గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలని. ఒక హార్టికల్చర్ ఆఫీసర్ను ఒకసారి నియమిస్తే ఇక్కడ ఆయన సూచనల మేరకు కొంచెం పంటలు బాగా ఉంటుంది. నేనే కాకుండా నేను నష్టపోయినా కాబట్టి 10 మంది రైతులు బాగుపడితే ఖచ్చితంగా రైతు బాగుపడతాను అనుకుంటాం. అప్పుడు అటువంటిప్పుడు లేనప్పుడు ఏం చేస్తాం చెప్పు? ఈ విధంగా ఉన్నది పరిస్థితి. దీనికి కొంచెం సారి ఆలోచన చేస్తే బాగుంటుండే అనుకుంటున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.